విషయం నెల రోజులు అయింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ ప్రమాద ఘటనకు కారణాలేందో చెప్పిందా? వై దిస్ బ్లాస్ట్ హ్యాస్ బీన్ డన్, ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది, దీనికి గల కారణాలేందో ప్రభుత్వం చెప్పదు. హై లెవెల్ కమిటీ వేస్తా అన్నాడు, ఏడవైంది ఆ కమిటీ రిపోర్టు, అందులో ఏమున్నది సీక్రెటు? నెల రోజులైన తర్వాత హై లెవెల్ కమిటీ రిపోర్ట్ బయటకు రాదా? ప్రమాద ఘటనకు జరిగిన కారణాలు కూడా బయటకు రావా? మేనేజ్మెంట్ మీద కేసులు పెట్టరా? చర్యలు తీసుకోరా? ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. 54 మంది చావుకు కారణమైన మేనేజ్మెంట్ మీద మర్డర్ కేసు పెట్టి లోపల వేయాలన్నా వద్దా? ఎందుకు ఆలోచించబడ్డావు మేనేజ్మెంట్తో నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ చనిపోయిన దాంట్లో తెలంగాణ వాళ్ళు 2 ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 9 మంది ఉన్నారు, మరో 43 మంది ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఇది ఎవరైనా ప్రాణం ప్రాణమే కదా, భారతీయులే కదా, వాళ్ళ పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావు? సో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ₹1 కోటి చనిపోయిన కుటుంబాలకు, మిస్సింగ్ కుటుంబాలకు ఇవ్వండి. తీవ్రంగా గాయపడ్డ వాళ్లకు ₹50 లక్షలు ఇవ్వండి. తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ₹25 లక్షలు అందించండి. అందరికీ డెత్ సర్టిఫికెట్, ఎఫ్ఐఆర్ కాపీ, పంచనామా కాపీలు కూడా ఒక ఫోల్డర్లో పెట్టి ఆ కుటుంబాలకు ఇంటి వద్ద తీసుకుపోయి ఇచ్చిరండి. అదేవిధంగా గతంలో కూడా ఒకసారి ఇక్కడనే సదాశివపేటలో ఒక యాక్సిడెంట్ అయింది, సంగారెడ్డిలో ఒక ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ అయితే ముస్లిం మైనార్టీలు చనిపోతే ఆ రోజు నేను జిల్లా మంత్రిగా ఉన్న చింత ప్రభాకర్ అన్న నా దృష్టికి తెస్తే 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఎంఆర్ఓ వాళ్ళ ఇంటికి పోయి పంచనామా, ఎఫ్ఐఆర్, డెత్ సర్టిఫికేట్ ఇంటికి పోయి ఇచ్చి ₹5 లక్షల చెక్ ఇచ్చి వచ్చినాం. మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయం చేసినాం. వారం రోజుల్లో ఇచ్చినాం. నువ్వు నెల రోజులు అయిపోయా పట్టించుకోవు. పక్కన ఆంధ్రప్రదేశ్ 3 రోజులు ఇచ్చినా నీకు బుద్ధి రాకపోయా? నీకు ఎందుకు ఈ బాధ్యత ఇచ్చి మళ్ళా అసలు ఒక్కసారి రివ్యూ చేసినావా రేవంత్ రెడ్డి? నెల రోజుల తర్వాత ఇప్పుడన్నా రివ్యూ చేసినావా? ఎక్కే విమానం, దిగే విమానం, ఢిల్లీకి పోడు, ఢిల్లీకి వెళ్ళొచ్చుడు తప్ప ఇంతమంది చనిపోయినరు, వాళ్ళ పరిస్థితి ఏంది, యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, ఇటువంటి జరగకుండా చూడాలని ఒక రివ్యూ అన్నా చేసినావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా.